రాజుతో ప్రేమిస్తున్నానని చెప్పేయాలి. మా ఊళ్ళో మంచి సంబంధం ఉంది, చేసుకుంటావా? అయ్య బాబాయ్, నాకు అప్పుడే పెళ్ళేంటండి? ఇంకా ఆలస్యం చేయకూడదు, అందరూ ఉండగానే చెప్తే మంచిది. రాజు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవ్వరేమనుకున్నా దేవుడి సమక్షంలో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నా మెళ్ళో కట్టు. విశ్వాసం లేని కుక్క, జాతి తక్కువైన అనాథమని చేరదీస్తే నా ఇంటికి ఎసరు పెడతావా? అందుకే రా కూటికి లేనో నీ కులం తక్కువ నీ ఎక్కడుంచాలో అక్కడే ఉంటారు. అమ్మా నందిని, 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 ఎందుకు నచ్చావమ్మా? ఏమైందమ్మా? భయపడ్డావా? ఏం లేదమ్మా, ఏం లేదు. నందిని, మంచినీళ్ళు తాగు. మీరేనండి, నందిని దగ్గర నేను పడుకుంటాను. జాగ్రత్త. ఏదో పేడకలు వచ్చి ఉంటుంది, నేనుంటానులే, భయం లేదు, పడుకో. ఇవాళ ఎలాగన్నా రాజు సైకిల్ ఎక్కాలి. ఎలా? ఏం నందు, చూసుకొని తొక్కొచ్చు కదా. నా సైకిల్ ఎక్కు, కూర్చో. ఆ సైకిల్ తీసుకురండి. హలో, ఏంటి అలా చూస్తున్నావు? తొందరగా రెడీ అవ్వు, కాలేజీకి టైం అవుతుంది. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. అలాంటి మ్యారేజెస్ లో కొన్ని ఫిక్స్డ్ మ్యారేజెస్, కొన్ని మిక్స్డ్ మ్యారేజెస్. ఇవాళ వెరైటీగా అలాంటి ఒక మిక్స్డ్ మ్యారేజ్ గురించి చెప్పుకుందాం. ఒక తమిళ అబ్బాయి, ఒక జపనీస్ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికి ఒక అబ్బాయి అమ్మాయి పుట్టారు. అబ్బాయి పేరు సుబ్రహ్మణ్య సుజుకి, అమ్మాయి పేరు కావేరి కావాసకి. నందిని, నిలబడు. ఏ పాఠం చెప్పాలో గుర్తురాక గుండు మీద తబలా వాయించుకు నేనేడుస్తుంటే నువ్వేంటి ఇక్కడ దృష్టి పెట్టకుండా ఎటో చూస్తున్నావు? ఈ ఊళ్ళో ఏకైక పంతుల్ని, ఏకైక మాస్టర్ని నేనే. చైదాపు. జాగ్రత్త. కుర్రో పంతులో, నీకు అదృష్టం చిన్న గేద, దరిద్రం పెద్ద గేద పట్టుకోండి. అందుకే పత్రి సరిగ్గా రావట్లేదు. మేము వెళ్తున్నాం సార్. ఏంటి నందు, ఏంటి అలా ఉన్నావు? తెలుగు పంతులు కొట్టారు. భలే మంచి ఛాన్స్. ఏం లేదు, తగ్గిపోతుందిలే. తెలుగు భాష మనది, ఎండుగా వెలుగు భాష మనది, యాసలు వేరుగా ఉన్న తెలుగు భాష మనదన్నా.
ఎవడ్రా నువ్వు? రావు చెట్టుకి మర్రి చెట్టుకి పుట్టిన అక్రమ సంతానంలో ఉన్నావు. అసలు నీకేం కావాలరా? ఏ దేశం రానిది? ఒరే ఓరు తెలుగు పంతులు, ఇదే మా దేశం యమపురి. మా దేశానికి ప్రథమ పౌరుడు నేనే, యమధర్మరాజుని. మా దేశంలో తెలుగు పంతులు లేడురా. నీ రాకతో మా దేశం పులకరించింది. తెలుగు భాష అన్నా తెలుగు వారన్నా మా యమ దేశానికి మిక్కులు ఇష్టంరా. మా రాక్షస బాల బాలికలకు తెలుగు పాఠాలు తెలుగు పద్యాలు నేర్పాలిరా. మా రాక్షస ప్రజలు తెలుగు భాషను రెండో అధికార భాషగా మాట్లాడాలని తెగ సంబరపడిపోతాండ్రు. నువ్వు వెంటనే బయలుదేరిన వెనకదల పేరు వచ్చే. ఒరే నాయనా, నీతో రావడానికి అది ఏమన్నా రాజమండ్రి కాకినాడ? ఇంకా అర్ధాయుష్ కూడా తీరలేదు కదరా. అప్పుడే మీ దగ్గరికి ఎలా వచ్చాను? ఇప్పుడే కదరా ఇంటి దగ్గర నుండి బయలుదేరాను. అప్పుడే మీ ఊరికి క్రాస్ చేసి వచ్చానా? అసలు నేను చనిపోయినట్టు నాకు కూడా తెలీదే. ఈ విషయం మా వాళ్ళకి చెప్పడానికి నేను లేనా? ఈ పొలాలు, ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ మీ యమలోకంలో కూడా ఉన్నాయా? ఓరు పంతులు, నమ్మకం కలిగిందా? నమ్మక చావనా? చద్దామన్నా చావురా దేశంరా మీది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ రోజు నుంచి వారం రోజుల పాటు మా రాక్షస కన్యలకు తెలుగు పాఠాలు నేర్పాలి. అయ్యా రాక్షసాధమా, ఒక్క వారం రోజులు నేను భూలోకమునకు వెళ్ళుటకు అనుమతిచ్చిన చిన్న చిన్న కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చి మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుందును. అలాగైతే ఓ కొద్దు, మీ బల్లో చదువుతున్న బుడతలందరినీ కొట్టి హింసిస్తున్నావని మాకు తెలిసింది. నువ్వే ఇక మీద నీ పద్ధతి మార్చుకొని నువ్వు వాళ్ళ గురువులా కాకుండా వాళ్ళే నీ గురువులాగా భావించి పూజించాలి. అలాగే. ఎవరు లేరే? ఏంటబ్బా ఇదంతా అంతా మాయగా ఉందే. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. వాళ్ళే తిక్క కుదిరిందిరా తెలుగు పంతులకి. మాకు సెట్టింగ్ చేసేస్తే మేము తొందరగా వెళ్ళిపోతాం. ఓ ఆగండి, సెటిల్ చేస్తాను. ఏమయ్యా పత్రి పంతులు, ఈ రోజు పత్రి అంత వచ్చింది. ఎలా కలెక్షన్ ఏటో ఈ రోజు పత్రి చాలా వచ్చింది. ఏదో వాసన చూసి చెప్తాను. పట్టుగా ఇది రేపు కార్తీక పౌర్ణమి కదా, పత్రి ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చురా. వాటికి భలే డోస్ ఇచ్చావరా. ఇంకెప్పుడు ఏమండు. పదండి పదండి పదండి. చంద్రుడు ఎప్పుడొస్తాడో ఏమో, నాకు ఆకలేస్తోంది. ఏ అత్తయ్య, కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడిని చూసుకొని భోంచేయకూడదా? నీకు పెళ్ళైతే తెలుస్తుంది. పెళ్ళైతే ఏం తెలుస్తుంది? పెళ్ళైన వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజున తలారా స్నానం చేసి ఉపవాసం ఉండి రాత్రి చంద్రుణ్ణి చూసి దీపం చూపించి దండం పెట్టుకుని భర్త ఆశీర్వాదం తీసుకుంటే దీర్ఘసుమంగళిగా కలకాలం ఆరోగ్యంతో సిరి సంపదలతో ఉంటారట. మరి పెళ్లి కాని వాళ్ళు? పెళ్లి కాని వాళ్ళు కాబోయే భర్త మొహం చూస్తే మంచిదంటారు. అమ్మయ్యా, చంద్రుడు వచ్చేశాడు. భోంచేద్దాం. నందిని, భోంచేద్దాం రామ్మా. నేను ఇక్కడే ఉంటాను. భోజనం పైకి పంపించమ్మా. సరే. ఒరే రాజు. వస్తున్నానమ్మా. రాజు, ఈ భోజనం పైన నందినికి ఇచ్చేసిరా. సరే అండి. మీరెక్కడికే? రండి, భోంచేసి పడుకుందరు. నందు, ఇదిగో భోజనం. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో. చూసావా చందమామ ఎంత బాగుందో? రాజు, రాజు, చెయ్యి నొప్పిగా ఉంది, కొంచెం తినిపించువా? నేనా? తినిపించువా? అమ్మకని పిలవమంటావు? వద్దు, కిందందరూ భోజనాలు చేస్తున్నారు, నువ్వే తినిపించువా? సరే.
కంగారు పడతావు? కొంపతీసి ఇంటి దగ్గర ఏదైనా. చిచి నోర్మై. మరెందుకు తొందర? నాకు నిద్ర రావట్లేదు. కాసేపు కబుర్లు చెప్పవా? హ్మ్. సరిగ్గా కూర్చో. ఈ రాత్రి గడవకపోతే బాగుండును. ఈ ప్రపంచం ఇలాగే ఆగిపోతే ఎంత బాగుంటుందో కదా. నేను వెళ్తున్నాను. ఎంత భయం ఏంట్రా మగడా? ఏం మగాడివో ఏంటో. రాజు, నన్ను ఆశీర్వదించు. హ? అయ్యో బాబోయ్, ఈ రోజు దీనికి ఏదో అయ్యింది. నమస్కారం అయ్యా. నమస్తే. మందు కొట్టడం చాలా వరకు అయిపోయింది, ఇంకొంచెమే మిగిలింది. ఈ సంవత్సరం 40 బస్తాలకు పైనే పండుతుందండి. సర్లే, ఈ పనులు నేను చూసుకుంటాను గానీ మన ఊరికి కిళ్ళి కొట్టు రాఘవ కూతురు పెళ్ళంట, సాయం చేయమని అడిగాడు. అమ్మగారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని 10,116 4 బస్తాల ధాన్యం పసుపట్టలు తీసుకెళ్లి వాళ్ళకిచ్చిరా. సరేనండి. రాజు ఆగు. నాన్న, నేను రాజుతో ఇంటికి వెళ్తాను. ఆకలి వస్తోంది. సరే వెళ్ళమ్మా, నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. రే రాజు, నందిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగేనండి. ఒరే రాజు, చెరుకు గడ్డలు తీసుకో. రాజు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వెటకారం ఆడొద్దు. నేను వెటకారం ఆడడం లేదు, చాలా సీరియస్ గా చెప్తున్నాను. ఐ లవ్ యూ. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. ఏదేమైనా నేను నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది ఎలా కుదురుతుంది నందు? ఏ, ఎందుకు కుదరదు? నువ్వెక్కడా నేనెక్కడా? నువ్వు ఉండేది బంగ్లాలో, నేను ఉండేది పూరే గుడిసెలో. నువ్వు తినే తిండి వేరు, నేను తినే తిండి వేరు. నువ్వు పడుకునే పడక వేరు, నేను పడుకునే పడక వేరు. ప్రతి విషయంలో ఇంత తేడా ఉన్నప్పుడు అది ఎలా కుదురుతుంది? ఆశపడ్డానికి కూడా ఓ హద్దుండాలి. నీకు నేను అస్సలు సరిపోను. ఊహించడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. అసలు దాని గురించి ఆలోచించొద్దు. మన ఇద్దరి మధ్య ఈ స్నేహం స్నేహంగానే మిగిలిపోనివ్వు. పైగా మన ఊరు కట్టుబాట్ల గురించి, అయ్యగారి గురించి నీకు తెలుసు కదా. నాకు అవన్నీ అనవసరం. నాకు నువ్వంటే ప్రాణం. నందు, ఏమైంది? కాళ్ళ ముళ్ళు గుచ్చుకుంది. వచ్చేటప్పుడు చెప్పులేసుకొని రావచ్చు కదా. నాన్నతో వచ్చి కంగారులో మర్చిపోయాను. నీ చెప్పులు ఇవ్వచ్చుగా. నా చెప్పులా? వీడితో నువ్వు నడవలేవు. పర్వాలేదు, ఇవ్వు. చూడు రాజు, ప్రేమ అనేది జీవితంలో ఒక ఆట లాంటిది. ప్రతి ఆటలో ఎవరో ఒకరే నెగ్గుతారు, ఒకరు ఓడిపోతారు. కానీ ఈ ప్రేమనే ఆటలో నెగ్గితే ఇద్దరు నెగ్గుతారు, ఓడిపోతే ఇద్దరు కలిసే ఓడిపోతారు. ఒకరు నెగ్గి ఒకరు ఓడిపోవడం అనేది జరగదు. నేనంటే నీకు ఇష్టమేనని నాకు తెలుసు. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఇద్దరం నెగ్గుతాం, లేకపోతే ఇద్దరం ఓడిపోతాం. అంతేకాని మన ప్రేమలో నువ్వు నెగ్గి నేను ఓడిపోవడం అనేది జరగదు. బా, నీ చెప్పులు గుచ్చుకుంటున్నాయి. చూసావా నందిని, నా చెప్పులు తొడుక్కొని 2 అడుగులు కూడా వేలేని దానివి జీవితంలో 7 అడుగులు నాతో కలిసి ఎలా నడవాలనుకున్నావు? ఇది కుదరదని చెప్పానుగా, వదిలేసి. ఎప్పటికి అర్థం చేసుకుంటావురా నా మనసుని? చావైనా బతుకైనా అది నీతోనే.